ఉమ్మడి కుటుంబమే ఉదయించే కిరణం. నవమాసాలు మోసిన మన అమ్మ ప్రేమ అమృతం. నడక నేర్పిన మన నాన్న ప్రేమ అనంతాకాశం. అమ్మ నాన్నలే ప్రత్యక్ష దైవాలని భావించింది గత సమాజం. నీదా నాదా బాధేంటని ప్రశ్నలేస్తుంది నేటి సమాజం. శక్తిని మించిన యుక్తిని పంచి అందమైన భవిష్యత్తుకై ఆలోచించి అక్క చెల్లెల ఆప్యాయతను అందించిన అమ్మా నాన్నల ఆదర్శ జీవితం ఆదరణకు కరువవుతుంది, ఆశల పేరున బరువవుతుంది. రెక్కలొచ్చిన పిల్ల పక్షులు ఎల్లలు దాటి ఎంతకీ మల్లని వైనం. ఆలి మాటలు విని అత్తగారింట్లో ఉంటాడు ఒకడు, ఆస్తులు ఇవ్వలేదని అవకాశవాదిగా మారుతాడు మరొకడు. ఊసర వెళ్ళలే తప్ప ఉన్న పిల్లలేరి వెకిలి చేష్టలతో వేపాట వాదుల ఈసడింపుల ఇగీత చిత్కారాల భాగవతం, రాగ దేశాల రామాయణం. వెలివేతల వేరే కుంపటి తప్ప వేరే ఏముంది? తల్లి జీవితంలో కూతురి కదిలించే కథలెన్నో, తండ్రి జీవితంలో కన్నీరు పెట్టించే వెదలెన్నో. నేడు ఆకలి కోసం ఎదురు చూసే కనులెన్నో, ఆకలి తీరక అలమటించే ప్రాణులెన్నో. బతికే కారణమై ఆదరణ కరువై ప్రేమలు దూరమై దేహం బరవై కాలం వెలదీస్తున్న సమయమై దేహమే రోగాల నిలయమై వృద్ధాప్యమే ఒక శాపం, జీవోత్సవమే దాని రూపం. బలముందని విరవినట్టు ఎవరిని చూసి మెరిసిపోకు, నిజాల ప్రపంచంలో నిశ్శబ్దంగా వదిలిపో, ధర్మం అనే గమ్యం వైపు సాగిపో. కోట్లు కూడా పెట్టినా అమ్మా నాన్నల ప్రేమ ముందు దేనికి సైపోవని గమనించలేవా? ఉమ్మడి కుటుంబమే ఉదయించే కిరణమని తెలుసుకోలేవా? ఓ సమాజమా, ఎంతటి దౌర్భాగ్యం! అయిన వాళ్ళు ఆస్తుపాస్తులున్నా కలిసిమెలిసి జీవించలేని అనాథల నవీన సమాజమా మేలుకో. ఇకనైనా నువ్వు మారకపోతే రేపటి నీ వృద్ధాప్యం కూడా వృద్ధాశ్రమని తెలుసుకో. ఆదర్శ జీవనానికి సూత్రానికి అమ్మా నాన్నలే కదా మూలస్తంభాలు. ధన్యవాదాలు.